వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు విషయంలో హైదరాబాద్ కు వెళ్లారు. హైదరాబాద్ కు వెళ్లిన సందర్భంలో భారీ సంఖ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు గుమిగూడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ స్థాయిలో అభిమానులు జనం రావడంతో తెగ బాధపడిపోతున్నటువంటి పరిస్థితిని సోషల్ మీడియాలో గమనించవచ్చు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదంతా వ్యూహాత్మకంగా ముందుగానే అక్కడ అభిమానులను గుమిగూడేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు, ప్లాన్ ప్రకారమే హడావిడి చేశారు, హంగామా చేశారంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వార్తలు రాస్తోంది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ జనాన్ని గుమిగూడే విధంగా ప్లాన్ చేసి శాంతి భద్రత సమస్య వస్తుందని కోర్టుకు రాకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేశారని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వారి సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తే ఏంటి, కోర్టుకు వెళ్ళకపోతే ఏంటి, జగన్మోహన్ రెడ్డికి జనం వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రతి జగన్మోహన్ రెడ్డి పర్యటనను ఎందుకు భూతద్దంలో చూస్తోంది, జగన్మోహన్ రెడ్డి ప్రతి పర్యటన విషయంలో ఎందుకు అనవసరమైన కామెంట్లు చేస్తోంది, ప్రచారం చేస్తోందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి జనం వస్తే తప్పేంటి, జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కోర్టుకు వెళ్తే తప్పేంటి, జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి పరిమితుల నేపథ్యంలో కోర్టుకు రాలేనని కోర్టు ముందు విన్నవించుకుంటే తప్పేంటి. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రతి చిన్న విషయంలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తప్పు పడుతూ వార్తలు రాయడాన్ని విశ్లేషకులు తప్పు పడుతున్నారు. నిజంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకు తెలుగుదేశం పార్టీకి ఎందుకు అంత బాధ అంటే, జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు వెళ్తే అక్కడ జనం భారీ స్థాయిలో గుమికూడితే అది తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం తెలుగుదేశం పార్టీకి మిత్రుడైనటువంటి రేవంత్ రెడ్డి మీద పడుతుంది, బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావం బీఆర్ఎస్ కు అనుకూలంగా మారి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మారుతుందని తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియా తెగ బాధపడుతోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటనను చిలువలు పలవలు చేసి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి క్రేజ్ను చూసి తట్టుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇదంతా ముందుగానే ప్లాన్ చేసుకున్నారని వార్తలు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో టార్గెట్ చేస్తోందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం తెలంగాణలో రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి ప్రభావితం చేస్తారు. ఆ ప్రభావం రేవంత్ రెడ్డి పైన పడుతుంది. రేవంత్ రెడ్డి పైన పడితే అది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర అంశం, బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభావం అన్నది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వారి అభిమానుల ఆవేదన, బాధ. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు వెళ్ళినప్పుడు వచ్చినటువంటి క్రేజ్ను చూసి తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియా బెంబేలెత్తుతోంది, ఇష్టానుసారం వార్తలు రాస్తోంది, జగన్మోహన్ రెడ్డి గురించి చిలువలు పలవలు చేసి మాట్లాడుతోంది. దీనంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభావం రేవంత్ రెడ్డిపై పడుతుంది. రేవంత్ రెడ్డి అధికారం కోల్పోతారనే భయం తప్ప ఇంకొకటి కాదు. లేదంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, జనం వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, తెలుగుదేశం పార్టీకి ఎందుకంత ఆతృత, ఎందుకంత తెలుగుదేశం పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అసంతృప్తి అని వారి అనుకూల మీడియాకు ఆవేదన అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా జైలుకు వెళ్ళారు, బెయిల్ పైన వచ్చారు. ఆయన బయటకు వచ్చినప్పుడు లేదంటే ఆయన కోర్టుకు వెళ్ళినప్పుడు భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ ప్రాంతంలో గుమిగూడేవారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్ లో ర్యాలీలు చేశారు, ధర్నాలు చేశారు, నిరసనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అంతే కదా. జగన్మోహన్ రెడ్డి అభిమానులు రాకూడదు ఆ ప్రాంతానికి. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు స్వాగతం పలకడానికి, ఆయన చూడడానికి, ఆయనతో ఫోటో దిగడానికి ఆయన అభిమానులు రాకూడదా? తెలుగుదేశం పార్టీకి ఒక న్యాయం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియా జగన్మోహన్ రెడ్డిపై పెట్టే ఫోకస్ రాష్ట్ర అభివృద్ధి పైన, సంక్షేమ పథకాల అమలు పైన, పాలన పైన, ఎమ్మెల్యేల అవినీతిని అరికట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఇంకా కొన్నాళ్ళ పాటు బతికి బట్టగడుతుంది. కానీ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిపై ఫోకస్ చేసి టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి అప్పనంగా తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియానే ప్రచారం కల్పిస్తున్నారు, క్రేజ్ తీసుకొస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.